బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో మాట్లాడిన విధానం, ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఎంతసేపు ఎవరైనా కానీ గొప్ప చెప్పుకోవాలంటే చేసింది చెప్పుకుంటారు. కానీ వీళ్ళు ఎంతసేపు ఈ బీజేపీ వాళ్ళు ప్రాంతీయ తత్వాలు, కులమతాలు రెచ్చగొట్టుకుంటూ బతకటమే తప్ప వీరు ఎన్నడూ కూడా మేము దేశానికో, రాష్ట్రానికో, జిల్లాకో ఇది చేసినామని చెప్పుకోవడానికి ఏముండయి. ప్రత్యేకంగా ఈ బీజేపీ ప్రభుత్వం తెలంగాణని ఎంత భయంకరమైన సౌత్ ఇండియానే విస్మరించిందంటే నార్త్ దిక్కటు పోతే కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు వీళ్ళు. ఇక మరి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఈ ఇద్దరు మంత్రులు ఉన్నారు. కానీ అటు ఇటు కాని మంత్రులు వీళ్ళు దేనికి పనికి రారు. మేము తీసుకొచ్చి కొట్టాడికి తీసుకొచ్చాం చెప్పుకోవడానికి ఉండదు. వచ్చిరాని ఒర్రుడు కూడా తిరగటమే తప్ప వీళ్ళు పోతే అక్కడ కుక్కలు దేకాయి అక్కడ వీళ్ళిద్దరిని. అది అక్కడి పరిస్థితి. అంతేకాకుండా ఇలా మహిళా బిల్లుని ఎవరు వ్యతిరేకిస్తాన్రు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది గతంలో. మీకు మర్చిపోతున్నారేమో, మీకు గుర్తు లేదా, లేకపోతే ఈ గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు. మేము ఎప్పుడు కానీ మహిళా బిల్లుని వ్యతిరేకించలే. డిలిమిటేషన్ని అందులో ఉన్న ఒక మార్పులు చేయమని చెప్పి కోరుతున్నాం. అట్లా దానివలన సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుందని మేము ఒత్తుకుంటుంటే, సౌత్ ఇండియా నాశనమైనా పర్లేక మా బాధను మేము పట్టుకుంటాం, మాకున్న ఇద్దరు మంత్రి పదవులు ఉంటే చాలు అని చెప్పి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇంకా దాన్ని తెలియనట్టు మాట్లాడుకుంటా, అవగాహన లేని రీతిలో మాట్లాడినట్టు ఇంకా సమర్థించుకుంటానికి సిగ్గనిపించట్లే వీళ్ళకి ఇప్పటికి కూడా. ఇవాళ మేము మహిళా బిల్లుని ఎక్కడ వ్యతిరేకిస్తాం? ఇవాళ రాష్ట్రపతిని ఇచ్చింది మహిళల్ని మేము. గతంలో ఎన్ని చేయాలనేది చేసింది మేము. సౌత్ ఇండియా నుంచి 5గురిని చేసినాం మేము. ఇక్కడికి తెలుసో తెలియదో వాళ్ళకు, అది మర్చిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సౌత్ ఇండియా నుంచి 5గురు రాష్ట్రపతులను చేసినాం. మీరు సౌత్ ఇండియా నుంచి ఏం చేసిండో ఒకటి చూపియండి, దొరకది. ఎంతసేపు ఇవాళ నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తానా, వీళ్ళు ఎంతసేపు కులము, మతము, హిందుత్వం అది ఇది అని రెచ్చగొట్టడమే తప్ప హిందుత్వం ఎవరు కాదంటారు? ఎవరి కులం అని ప్రేమ ఉండదా? ఎవరి కులం అని ప్రేమ ఉంటుంది, ఎవరి మతం వారికి ప్రేమ ఉంటుంది. నువ్వు కొత్తగా ఏదో నేర్పినట్టు, ఆ కవిత గిట్ల బతుకమ్మ నేర్పినట్టున్నది మీ బతుకులు. ఇది కాదు పద్ధతి. మేము ఇది తెచ్చినాం తెలంగాణకు అని చెప్పండి. విభజన చట్టంలో మేము పొందుపరిచినాం. ఏం చేసిండ్రు? 10 ఏళ్ళు ఉన్నారు కదా అధికారంలో, ఎందుకు తేలేకపోయినరు? ఆఖరికి వరంగల్ జిల్లాకి ఎయిర్పోర్ట్ మేము తెచ్చినాం, అండర్ గ్రౌండ్ అయినా మేము తెస్తా కూడా మేము తెచ్చినాం సంకలు గుర్తుకుంటారు. ఇక్కడ సిగ్గనిపించట్లే. మీరు తెచ్చేటోళ్ళు అయితే 10 ఏళ్ళల్లో తెచ్చేవాళ్ళు కదా. మీరు అసలు మిమ్మల్ని పట్టించుకుంటాడు కూడా. ఆడికి పోయి అడిగితే ఆ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆడికి పోయి 10 సార్లు తిరిగి ఏం సాధించారు ఢిల్లీకి పోతే అంటారు కదా, ఇగో ఇవి సాధించినాయి. ఇది మా గొప్పతనం. మీరు ఇచ్చే పావులకు బారాన మాది పౌల, మీరు ఇచ్చిన పావుల కూడా ఎడికెళ్ళి ఇస్తానో, మేము రూపాయి కడితే పావుల వంతాను వాడికెళ్ళి. దాన్ని పట్టుకొని ఓ అని మొత్తుకొని ఏదైనా చెప్పుకుంటారు. ఇక్కడ తెలంగాణ కాకుండా సౌత్ ఇండియాలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఎంతసేపు మేము కట్టిన రూపాయి ట్యాక్సీ, మనం కట్టిన మొత్తం ఫండ్ అంతా తీసుకుపోయి నార్త్లో పెట్టుకుంటారు. మనం పార్లమెంట్లో మాట్లాడిన విధానం చూడండి. అసలు పాకిస్తాన్ ఇది చేసినట్టు అని మాట్లాడతారే. మరి ఇండియా ఏది, పాకిస్తాన్ ఏదో చెప్పమనండి. అదేమన్నా పద్ధతి అయినా? దాని గురించి ఒక్కరన్నా ఖండించిన వాళ్ళు ఉన్నారా బీజేపీలో? దాంట్లో కానీ ఎక్కడ కానీ అర్థం లేకుండా పాకిస్తాన్ తోడు పోల్చడం. తెలంగాణ ఇన్ని త్యాగాలు చేసి, ఎన్ని ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదా మీరు? మళ్ళీ వాడు సౌత్ ఇండియా నుంచే ఎంపీ అటవాడు. ఈ పద్ధతి ఇదా చేస్తుంటానికి మార్చుకోండి. మీరు క్షమాపణ, బీజేపీ వాళ్ళు దీని మీద ఇండియా ఏదో పాకిస్తాన్ ఏదో చెప్పి దీని మీద క్షమాపణ చెప్పే వరకు మీ మిమ్మల్ని ఎవరిని ఇక సౌత్ ఇండియాలో తిరగనియారు. ఒక అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉన్నది. మీరు ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేపట్టి మీరు చేసిన తప్పుకు ఇవాళ తెలంగాణ, నార్త్, సౌత్ వీడంతా ఉద్యమాలతో మళ్ళీ చుట్టుకునే ప్రమాదం ఉన్నది. మీరు చేసే కారణం మీరే. దీనికి రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది బిడ్డ. ఏమి ఆ బిల్లునని ఇది చేయటానికి సౌత్కు నష్టం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పినందుకు దీన్ని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ విధమైన మాటలు మాట్లాడతారా? అంటే తెలంగాణ మీకు పాకిస్తాన్ తిరిగి అవపడుతున్నారా బీజేపీకి? బిడ్డ ఒళ్ళు జాగ్రత్త. మీరు గంట దీనిలో క్షమాపణ చెప్పి బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పకపోతే దీని సంగతి ఏందో కూడా చూస్తాం మేము దీని మీద.